ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకు వసంత నవరాత్రులు వచ్చేసినాయండి. చైత్రమాసం వచ్చింది, వసంత మాసం వచ్చింది. చాలా సంతోషం. మనకి 8వ రోజుకి వచ్చేసాం. చైత్ర శుక్ల అష్టమి రోజుకి వచ్చేసాం. మరి ఈ రోజున మహాగౌరిని మనం పూజ చేస్తాం. అమ్మవారికి ఏమిటండి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి నవదుర్గల రూపంలో ఉన్నటువంటి 8వ అవతారమైనటువంటి ఆ మహాగౌరి అమ్మవారి యొక్క పూజ మనం చేసుకుంటాం ఈ 8వ రోజున. ఏమని చెప్తుంది శాస్త్రం? ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, కాచ్చాయినిచిత షష్టచ, తర్వాత సప్తమ కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం అన్నాడు. అంటే ఆ జగన్మాత అయినటువంటి మహాగౌరి చక్కటి తెల్లని వస్త్రాలతో, సాక్షాత్ పార్వతి ఏ విధంగా ఉంటుందండి అంటే పార్వతీదేవి తెల్లని వస్త్రాలు ధరించి బ్రహ్మాండంగా కమనలం పట్టుకొని, చేతిలో పద్మాన్ని పట్టుకొని శాంత స్వరూపణంతో మహానందంగా అంతా నవ్వుతూ, చిద్విలాసంగా నవ్వుతూ అమ్మవారు ఉంటుంది. మరి ఆ జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీమాతని హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాంభిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. జై జనని సుధా సముద్రాంతర్జన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మజ్జకల్పద్రుమా కల్పకాదంబక అంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రకాబద్ధ చూళీసనా ధత్రికే సానుమత్పుత్రికే అంటూ ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీమాతని మహాగౌరిని మనము చక్కగా అర్చించి షోడశోపచారాలతో మనము ఉపచారాలు చేస్తూ కుంకుమతో, తర్వాత అష్టోత్తర శతనామాలతో మనం పూజ చేస్తాం. మనకి గౌరీదేవి అని చెప్పేసి ఇంట్లో మనం పెట్టుకుంటాం. ఈ పూజకి ఈ వసంత నవరాత్రుల్లో గణపతిని కూడా మనం చేసి, అలాగే మనము గౌరీని కూడా మనం చేసి పెట్టుకుంటాం అన్నమాట. 9 రోజులు కూడా వినాయకుడికి మనం పెట్టుకొని పూజ చేసుకుంటాం. అదేవిధంగా గౌరీ మన ఇంట్లో రాయి కింద ఉన్నటువంటి ఆ గౌరీదేవి ఏదైనా ఉంటే కనుక అది కూడా అక్కడ పెట్టుకొని ఆ రోజు కలశం దగ్గర ఈ మహాగౌరీని మనం పూజ చేసుకుంటాం. ప్రసాదం వచ్చేసరికి పులిహార పెడతాం. పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులో ఒక భయంకరి, ఏదో ఒకటి పులిహార పాయసాన్నో మనం అమ్మవారికి నివేదించి చక్కగా 16 ఉపచారాలు చేసి హారతిచ్చి తాంబూలం ఇచ్చి జగన్మాత అయినటువంటి ఆ మహాగౌరి అమ్మవారికి మనం పూజ చేసుకొని హారతి ఇచ్చినట్లయితే మనకి మంగళ గౌరి ఏం చేస్తుందంటే భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆ తర్వాత అమ్మవారి యొక్క స్తనభాగాలు వెళ్ళి గయలో ఆ సతీదేవి యొక్క స్తనభాగాలు పడడం వల్ల ఆ జగజ్జనని పాలు లేనటువంటి వాళ్ళకి పాలనిస్తుంది. పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పాలు పుడతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ అమ్మవారిని, ఈ జగన్మాతని మీరు పూజ చేసుకుని ఆ ఫలితాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే ఈ వసంత నవరాత్రుల్లో అష్టమి రోజున మీకు శుభాలు కలుగుతాయి. శుభమస్తు.